పేరు? స్మైలీ. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. సో నిన్న బిగ్ బాస్ లో మట్టిది ఒక టాస్క్ జరిగింది కదా, బురదలో ఆడేది. సో ఆ గేమ్ ఎలా అనిపించింది మీకు? అంటే చాలా ఈజీగా సంజన వాళ్ళకి విన్ ఇచ్చేసారని నాకైతే అనిపించింది. ఏంటంటే పవన్ అక్కడ స్ట్రాంగ్, సో ఇంకొక పర్సన్ గౌరవ్ అనుకుంటా. సో వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ కదా. సో ఇక్కడ ఎమాన్యుయల్ అలాగే కళ్యాణ్ కొంచెం వాళ్ళిద్దరి కంటే వీళ్ళు కొంచెం తక్కువ. సో అందుకు వాళ్ళకి ఈజీగా గేమ్ వెళ్ళిపోయిందని నాకైతే అనిపించింది. చాలా ఫాస్ట్ గా అయిపోయింది గేమ్. నిన్న సంజన అండ్ మాధురి వాటర్ గేమ్ లో గొడవ పడ్డారు. సో దాని గురించి ఏమంటారు? అంటే అది ఎందుకు గొడవ పడ్డారు ఫస్ట్ అర్థం కాలేదన్నమాట. అంటే చాలా చిన్నదానికి ఎందుకు గొడవ పడ్డారు అనిపించింది. ఏ దానికైనా ఊరికూరికినే గొడవ పడుతూ ఉంటుంది కదా సంజన. సో దాని గురించి ఏమంటారు? అంటే సంజన గారు ఇప్పటి వరకు ఎక్స్ టాస్క్ గానీ లేదంటే తర్వాత కానీ చాలా వరకు దొంగతనంలోనే ఎక్కువగా కనిపించారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా స్క్రీన్ లో కనిపించాలి, కంటెంట్ లో కనిపించాలి, నేను ఉండాలి, నన్నే ఫోకస్ చేయాలి, కెమెరాస్ అన్ని నా వైపే తిరగాలి అనేటట్టు నాకైతే అనిపించింది. మాధురి గారు కొంచెం ఇప్పుడు లాస్ట్ టైం సండే ఎపిసోడ్ అప్పటి నుంచి కొంచెం డల్ అయ్యారు కదా. సో దాని గురించి ఏమంటారు? మాధురి గారా? సో మాధురి గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే చాలా హైపర్ యాక్టివ్ అనిపించారు. ఈమెంటి అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈమెని అనేలా కొంచెం అనిపించింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తున్నారు. ఇంకా మాధురి గారు చాలా డేస్ ఉండాలి, చాలా వీక్స్ ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం కానీ, అంటే అక్కడ నాగార్జున గారు సాటర్డే వచ్చి చెప్పడంతో మారారో లేదా అంటే ఆమె కొంచెం తనకు తను తెలుసుకొని మాట్లాడడం మంచిగా మాట్లాడుతున్నారో తెలియదు కానీ, సో ఎనీవే ఆమె అయితే కొంచెం మారారు. గేమ్ కూడా బాగా ఆడుతున్నారు. మాట్లాడే విధానం కానీ, అందరితో ఉండే విధానం కానీ చాలా బాగా అనిపిస్తుంది. తనుజతో చాలా క్లోజ్ గా ఉంటుంది కదా. సో తనకు కూడా తనుజ వల్ల ఓట్స్ వస్తాయని ఉంటుందా ఏంటి? మేబీ అదొకటి అవ్వచ్చు. ఇంకోటి ఏంటి అంటే తనుజ గారు బర్నీ గారిని నాన్న 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 అనేవారు. సో బాండింగ్ మనం చూసాము, అదంతా మంచిగా బాగా మంచిగా వెళ్ళింది అనమాట జనాల్లోకి. సో ఇప్పుడు కూడా అమ్మ అమ్మ అనేటట్టు జరుగుతుంది ఇక్కడ. అంటే నాన్న వెళ్ళిపోయాక ఓదార్చినప్పుడు అమ్మ అయ్యారు. సో ఈ బాండ్ కూడా రేపు పొద్దున్న వెళ్ళొచ్చేమో అని మాధురి గారు ఐడియా ఏమో. సో ఐడియా అయినా అవ్వకపోయినా వాళ్ళ బాండింగ్ అయితే బాగుంది. సేఫ్ గా ఆడుతుంది అంటారా? సేఫ్ గా అని చెప్పలేం కానీ బాండ్ అలాంటిది. అంటే ఇప్పుడు బర్నీ గారు తనుజ గారు కూడా అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుండేది. అది ఇప్పుడు సేఫ్ అనిపించలేదు, ఎందుకంటే అది బాండింగ్ అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు వెళ్ళిపోయాక తనుజ ఏడిస్తే నిజంగా లిటరల్ గా చూసే వీడియో చూసేటప్పుడు నాకు కూడా వచ్చింది ఏడుపు. సో అంత బాగా కనెక్ట్ అయ్యాము, అంటే అంత బాండింగ్ ఉంది. సో ఇది కూడా ఇంతే, అంటే వీళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగుంది. ఇప్పుడు మాధురి గారు కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. రాము క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఇప్పుడు తగ్గిపోయింది, గేమ్ కూడా అంత బాగా ఆడట్లేదని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే రాము గారిని తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పైకి రానివ్వకుండా, హైప్ ఇవ్వకుండా, ఏదైనా వచ్చి పడిపోతున్నట్టు. సో అందుకే తను అలాగా గ్రాడ్యువల్ గా డౌన్ అయిపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో తను కూడా డల్ అయ్యారండి. ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు ఒకలా ఉండేవారు, హైపర్ యాక్టివ్ గా గేమ్స్ అన్ని ఆడుతూ అందరితో మాట్లాడుతూ సాడ్నెస్ లేకుండా ఉండేవారు. సో ఇప్పుడు అలా మనం చూసుకున్నట్టయితే రాము గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయిపోతున్నారు అనమాట, డల్ అయిపోతున్నారు. సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కదా, సో తన కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూసుకుంటే ఓకే పర్లేదు అని అనిపించింది. థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఓకే బాగానే ఆడుతున్నారు అనిపించింది. ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ అలా చూసుకున్నట్టయితే అబ్బా ఏం ఆడుతున్నారు అసలు ఈయన కెప్టెన్ అవ్వాలి అనిపించింది. నిజంగానే కెప్టెన్ అయ్యారు. అసలు ఆయన కెప్టెన్ అవుతారని అసలు ఊహించలేదు కూడా. తనుజ తల తిరిగి పడిపోయింది కదా, చాలా మంది సీరియల్ యాక్టింగ్ అని అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? తనుజ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటే అది సీరియల్ యాక్టింగ్ ఎందుకు అవుతుందండి? ఇప్పుడు సీరియల్ యాక్టింగ్ చేసినంత మాత్రాన అది సీరియల్ యాక్టింగ్ అవుతుందా? అది నిజంగానే కళ్ళు తిరిగి పడింది ఆమె. సీరియల్ యాక్టింగ్ ని అసలు కంపేర్ చేయకూడదు నాకు తెలిసి. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడేది ఇమ్మాన్యుయల్. ఇప్పుడు నామినేషన్స్ అన్ని కార్డ్స్ వచ్చినప్పుడు తన కార్డ్స్ అన్ని అంటే ఒక్కటైనా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయుష చూడండి, ఆయుష ఉంచుకుంది, కానీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఎందుకు ఉంచుకోలేదు? అంటే ఒక్క నామినేషన్ అయినా సరే తను సేఫ్ గేమ్ ఆడాడు. సేఫ్ గేమ్ ఆడుతుంది ఇమ్మాన్యుయల్ చాలా బాగా ఆడతాడు. కాబట్టి ఎప్పుడైతే ఆది వచ్చి లేడీ విన్నర్ తనుజ అవుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కి చాలా భయపడిందని నాకైతే, అంటే తను ఎవరు ఇమ్మాన్యుయల్ అయితే భయపడ్డాడని నాకు అనిపించింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ అంటే ఎవరు బాగా గేమ్ ఆడితే వాళ్ళు నాకు నిజంగా నచ్చుతారండి. ఒక విధంగా చూసుకున్నట్టయితే డెమన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. ప్రతి గేమ్ లో తను ఉన్నాడు అంటే మంచి టఫ్ ఇస్తాడు. మాక్సిమం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కూడా.
అలాగే తనుజ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. అంటే తను అన్ని విధాలుగా చూడాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఒక గేమ్ పరంగానే కాదు, వాళ్ళందరితో ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు, అన్ని మనకి మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఓట్ చేయాలి అనిపిస్తుంది. కానీ నా ఫేవరెట్ అంటే శ్రీజ అండి, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రీ ఎంట్రీ అంటున్నారు కదా. సో శ్రీజ మళ్ళీ రావాలి, రీఎంట్రీ ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను. మేబీ ఈ వీక్ ఆయుష వెళ్ళిపోయాక శ్రీజాని అంటే ఎంట్రీ ఉంటది అని నేనైతే అనుకుంటున్నాను. సో శ్రీజ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం నాతో సహా. సో తను మళ్ళీ రావాలి, మంచి టఫ్ ఫైట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వాళ్ళకైతే గట్టిగా ఇవ్వాలి. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 శ్రీజ వస్తే శ్రీజ, ఎమ్మాన్యుయల్, తనూజ, ఇంకా కళ్యాణ్ పడాలా, అలాగే డెమన్ పవన్. విన్నర్ ఎవరండి? విన్నర్ అంటే చెప్పలేమండి, శ్రీజ వస్తే శ్రీజనే విన్నర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వారిని